హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. కాపురం చేసే కళ కాలు తొక్కినప్పుడే తెలుస్తుందన్న సామెత తెలిసిన విషయమే. అదే జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే అతగాడి ఫాసిస్టు అజెండాను అమలు చేస్తాడని భయపడిందంతా గద్దెనెక్కక ముందే వాస్తవ రూపం దాలుస్తోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సంపూర్ణమైంది. ఇప్పటికే అధ్యక్ష స్థానం, సెనెట్ను వశం చేసుకున్న ఆ పార్టీ పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ, కాంగ్రెస్లో కూడా మెజారిటీ సాధించింది. ఇది రానున్న సమయానికి ఇంకా 9 సీట్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా 435కు గాను రిపబ్లికన్లకు సభలో కావాల్సిన మెజారిటీ 218 స్థానాల్లో విజయం లేదా ముందంజలో ఉన్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. పోస్టు ద్వారా వచ్చే ఓట్లకు ఎన్నికలు ముగిసిన తర్వాత వారం రోజుల గడువు ఉండటంతో మెల్లగా వస్తున్న వాటి లెక్కింపు కొనసాగుతోంది. గురువారం నాటికి మొత్తం పోలైన వాటిలో 97% లెక్కింపు జరిగింది. ఇప్పటికే మెజారిటీలను బట్టి ఆ ఓట్లు ఎటుపడినా ఫలితాలు మారే అవకాశం లేదన్న అంచనాతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేది దాదాపుగా తెలిసినట్టే. మరో 2 ఏళ్లకు జరిగే మధ్యంతర ఎన్నికల్లో వచ్చే సీట్లను బట్టి పార్లమెంట్లో మెజారిటీలు మారవచ్చు, కొనసాగవచ్చు. అప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ తన బుల్డోజర్ అజెండాను అమలు జరిపేందుకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయితే ఉభయ సభల్లో మెజారిటీలు తక్కువగా ఉన్నందున కొన్ని సందర్భాలలో అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం కోసం ప్రతిపక్ష డెమోక్రాట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. జో బైడెన్కు కాంగ్రెస్లో మెజారిటీ లేకున్నా 2022 నుంచి రిపబ్లికన్ల మద్దతుతో ముందుకు సాగిన తీరును చూస్తే ట్రంప్ కూడా అదే బాటలో నడుస్తాడు. ఇంకా అధికారాన్ని లాంఛనప్రాయంగా స్వీకరించక ముందే ట్రంప్ తన యంత్రాంగాన్ని ఎంచుకోవటం ప్రారంభించాడు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ ఒక సలహాదారు. అతగాడి దగ్గర నుంచి పశ్చిమితవాదుల వరకు ఎన్నికలలో తన కోసం పనిచేసిన వారిని లేదా తెర వెనుక ఉండి సహకరించిన వారి ప్రతినిధులను, తన అజెండాను నిర్దాక్షిణ్యంగా సమర్థించే, ముందుకు తీసుకుపోయే వారిని, తన కనుసన్నలలో తీర్పులను ఇచ్చే న్యాయమూర్తులను ఎంచుకున్నాడు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఫిరాయించిన తులసి గబ్బార్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించాడు. కొందరు పార్లమెంటు సభ్యులను కూడా ఎంచుకున్నందున కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అధికారానికి వచ్చిన 100 రోజుల్లో ఏం చేయనుంది ట్రంప్ ముందుగానే సూచనప్రాయంగా వెల్లడించాడు. ముస్లింల మీద నిషేధం, అక్రమంగా ప్రవేశించిన లక్షలాది మంది విదేశీయులను సామూహికంగా బయటకు పంపడం, తన ఆదేశాల మేరకు 2021 జనవరి 6న అమెరికా అధికార కేంద్రం కాపిటోల్పై దాడి చేసిన వారి మీద ఉన్న కేసుల ఎత్తివేతకు క్షమాభిక్ష ప్రకటన, బైడెన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యావరణ విధానాల రద్దు వంటివి వాటిలో ఉన్నాయి. అధికార యంత్రాంగ నియామకాల తీరుతెన్నలను చూసిన తరువాత అతగాడి ఫాసిస్టు అజెండాను అమలు జరపడం ఖాయమనే భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఆయుధ పరిశ్రమల ప్రయోజనాల కోసం పనిచేసే ఫాక్స్ న్యూస్ జర్నలిస్టు పీట్ హెగ్సేత్ను రక్షణ శాఖ మంత్రిగా నియమించిన తీరు ఆ శాఖ యంత్రాంగాన్ని నివ్వెరపరిచినట్టు వార్తలు. దాడులలో మహిళలను నియమించకూడదని, యుద్ధ నేరాలకు పాల్పడిన వారిని క్షమించి వేయటం వంటి పచ్చి మితవాద వైఖరులను పీట్ కలిగి ఉన్నాడు. తన టీవీ కార్యక్రమాలలో ట్రంప్ను అడ్డగోలుగా సమర్థించాడు. పాలస్తీనానా, వెస్ట్ బాంకా, అదెక్కడుంది అంటూ గుడ్డిగా వ్యతిరేకించిన తీవ్రవాది అర్కాన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హబ్బీని ఇజ్రాయిల్లో అమెరికా రాయబారిగా ఎంపిక చేయటాన్ని బట్టి రానున్న రోజుల్లో పశ్చిమాసియాలో చిచ్చు కొనసాగేందుకు ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తేటతెల్లమైంది. అందుకే ఇజ్రాయిల్ నాయకత్వం ట్రంప్ విజయోత్సవాలు జరుపుకుంటోంది. పాలస్తీనా నిర్వాసితులకు సాయం చేసే ఐరాసా సహాయ సంస్థకు నిధులు ఇవ్వకూడదని వాదించే మహిళ ఎల్సీ స్టెఫానిక్ను ఐరాసా రాయబారిగా ఎంచుకున్నాడు. ట్రంపే ఒక పిచ్చివాడనుకుంటే అలాంటి వాడి కొలువులో చేరిన వారు ఎలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడతారో తెలియదు. అమెరికా ఎన్నికలు అక్కడి కార్మిక వర్గాన్ని, యావత్ ప్రపంచాన్నే ముప్పు ముంగటకు చేర్చాయంటే అతిశయోక్తి కాదు.